ఆటో నడిపిస్తూ ఉన్నారు. అయితే తన ఆటో వెనుక రాసుకున్న కొటేషన్ ఇది. అయితే మొన్న మహదీపట్నంలో ఒక ఆర్డర్ అంటే రైడ్స్ పికప్ చేసుకొని ఆయన వెళ్తున్న క్రమంలో కొంతమంది వెనక నుంచి వచ్చి 4 వ్యక్తులు బైక్ పై వచ్చి ఆటోను వెంబడించి ఆటో వెనుకున్నటువంటి కొటేషన్ ఏంటి అని చెప్పి ఆయన బలవంతంగా ఆటో నుంచి దించి చదివించి రచ్చలేపారు. సో దీంతో ఆటో ఆ కొటేషన్ చదివించడమే కాదు, ఆటో వెనుకున్నటువంటి ఆ కవర్ను కూడా చించేశారు, ఆటోని ధ్వంసం చేశారు. సో వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళంతా కూడా ఓ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. పలానా ఆటో మీద ఈ రకమైన కొటేషన్ ఉంది, ఆటో నెంబరు, ఆటో డ్రైవర్ పేరు, నెంబర్ ఇవ్వడంతో వెంటనే ఆ సంబంధిత సిఐ శ్రీనివాస్ సో మెహదీపట్నంలో జరిగిన సంఘటన మీద ఆ ఎస్ఐ వరకు సమస్య వెళ్ళింది. ఎస్ఐ ఇటు భరత్కి ఫోన్ చేశాడు. భరత్కి ఫోన్ చేసి నీ ఆటోని సీజ్ చేస్తా, నువ్వు ఇట్లా మాట్లాడతావా, ఇట్లా రాసుకొస్తావా ఆటో మీద అని చెప్పి కొంత వార్నింగ్ కూడా ఇచ్చాడంట. వెంటనే స్టేషన్లో రావాలని చెప్పి అత్తార్పూర్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన రావాలని ఆయనకి కొంత శ్రీనివాసులు అనేటువంటి ఎస్ఐ బెదిరించడంతో వెళ్ళలేరు. ఆయన ఏం చేశాడు, వెంటనే భరత్ కొంతమంది హిందూ సంఘాలను ఆశ్రయించాడు. హిందూ సంఘాలని కొంత మద్దతుదారులని ఆశ్రయించడంతో వారంతా తనతో పాటుగా ఎస్ఐ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ రావాల్సింది నా మీద కాదు, నేనే వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలన్నట్టుగా వాళ్ళంతా డిమాండ్ చేశారు. ముందుగా ఆ ఎస్ఐని సస్పెండ్ చేయాలి వాళ్ళ డిమాండ్. ఆ తర్వాత ఆ 4 ఎంఐఎంకి సంబంధించినటువంటి కార్యకర్తలు అంటామా లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన నేతలు అంటామా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇచ్చాడు. ఇక అక్కడితో డైరెక్ట్గా మళ్ళీ బండి సంజయ్ని కలిశారు. బండి సంజయ్ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చాడు. నేను డెఫినెట్గా మాట్లాడుతాను, వాళ్ళపై చర్యలు తీసుకునే విధంగా చేస్తానని చెప్పడంతో పాటుగా భరత్ తన ఆటో ధ్వంసమైనని చెప్పడంతో కొత్త ఆటో కొనివ్వడానికి కూడా హామీ ఇచ్చాడు బండి సంజయ్. సో కొత్త ఆటో కొనివ్వాలని వెంటనే తమ సిబ్బంది ఆదేశించారు. ఆటో కొత్తది కొనుగోలు చేసి ఇవ్వాలని కూడా భరత్కి హామీ ఇవ్వడంతో భరత్ కొంత సంతోషంతో వెనుదిరిగాడు. బట్ ఏదేం జరిగినా ఈ కొటేషన్ చేంజింగ్ యువర్ రిలీజియన్ ఈజ్ లైక్ చేంజింగ్ యువర్ ఫాదర్, ఆ తర్వాత ఎనీవన్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ ఏ హిందూ, జై శ్రీరామ్, ఇది ఆయన రాసిన కొటేషన్. ఈ కొటేషన్ ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున దుమారానికి తెరలేపింది. హిందూ సంఘాలు మొత్తం కూడా భరత్కి తోడుగా నిలబడ్డాయి. ఆ తర్వాత కొంత ఆందోళన కూడా రేకెత్తించే విధంగా పరిస్థితులు సోషల్ మీడియాలో మారుతున్న తరుణంలో బండి సంజయ్ దగ్గరికి ఈ సమస్య వెళ్ళింది. బండి సంజయ్ వాళ్ళపై చర్యలు తీసుకుంటారన్నారు. ఏకంగా ఆ భరత్ను కూడా సన్మానం చేశారు. హిందూ సంఘాలు కూడా సన్మానం చేస్తున్న వీడియో మనం చూస్తూ ఉన్నాం. సో భరత్ నీ యొక్క ధైర్యానికి సాహసానికి హ్యాట్స్ ఆఫ్ అంటూ వారంతా సన్మానం చేస్తున్నారు. సో హిందూ సంఘాలు, హిందూకు సంబంధించినటువంటి ఈ మద్దతుదారులు వీళ్ళందరూ కూడా ఆయనకు సన్మానాలు చేయడాలు, బండి సంజయ్ కూడా వెళ్ళిన తర్వాత ఆయనకు సన్మానం చేయడం అన్నీ చూస్తూ ఉన్నాం. సో ఆటో డ్రైవర్ భరత్ వివాదంలో సో ప్రస్తుతానికి కొంత చర్చ జరుగుతోంది. ఒకసారి బండి సంజయ్ ఆయనతో భేటీ అయిన సమయంలో మాట్లాడుకొచ్చారు. ఇంతకు వారు ఏం మాట్లాడారో చూద్దాం. అనేసి వాళ్ళు అంటున్నారు. అంటే తీసాం అనేసి పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే ఈ ఆటో మీద పొజిషన్ తీయించాలి అనేసి వాళ్ళు అంటున్నారు. అంటే తీసాం అనేసి పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే ఈ ఆటో మీద పొజిషన్ తీయించాలి అనేసి వాళ్ళు అంటున్నారు. అంటే అక్కడ జరిగిన సంఘటన ఏంటి అనేది ఆటో డ్రైవర్ భరత్ బండి సంజయ్కి వివరిస్తున్నారు. అసలు ఏం జరిగింది ఆ రోజు? ఆటో డ్రైవర్ భరత్ ఒక ఆర్డర్ని అంటే ర్యాపిడో చేస్తూ ఉంటారు, ఆయన పికప్ చేసుకొని వెళ్తున్న క్రమంలో వెనకాల వెంబడించిన వాళ్ళు ఎటువంటి విధంగా వాగ్వాదాన్ని దిగారు, ఒకసారి ఆ మాటలు కూడా విందాం. నంబర్ బోల్తున్నా, ఫోన్ నంబర్ బోల్. 761 ఎందుకు చెప్పు ఎందుకు చెప్పరా? ఏం రాపించినా వెనకాల కొటేషన్ ఏం రాపించినావు? ఇక్కడ రా, ఇదిగో పోయినా డ్రైవర్ మిలా ఆయన. क्या नाम है तेरा? नाम क्या है? నా పేరు ఎందుకన్నా? నీకు ఏం రాపించినావు? ఏమైంది? ఏం రాపించినావు? ఏమైంది? ఇక్కడ రా భయ్యా, చెప్పు ఏమైంది? ఏం రాపించినావు? ఇక్కడ రా, చదువు, ఇక్కడ చదువు. ఏమైంది? ఇదేంది? ఏమైంది? ఏమిది? ఏమైంది? నీకేమైంది? అరే ఏం రా భయ్, చెప్పు. ఏమైంది? ఏమైందన్నా? అరే తూ డర్రా డర్రా భయ్, పూరే భయ్ రా, మాట్లాడుతున్నా. ఇక్కడ రారా భయ్, చెప్పు ఇక్కడ రా. ఏమైంది? ఇక్కడ రాను. ఏమైంది? ఇక్కడ రా. ఏం రాపించు? చదువు, నువ్వు చదువు అన్నా. నా చదివినా నేను. చదువు నువ్వు చదువు, నువ్వు చెప్పు. बोल भाई मेरे को, समझा मेरे को. నాకు అర్థమైంది. నాకు కాలే రా నా బండిని రాయి. నాకు కాలే రా భయ్, అర్థం చెప్పి. నాకు కూడా రాలే, నాకు కూడా రాదు. ఎందుకు రాపిస్తున్నావు మళ్ళా? రాకపోతే ఎందుకు? నా బండి మీద నా కొటేషన్ నేను రాయించుకున్నా. ఎట్లా రాపిస్తావు రా అది? ఏమైందన్న ఇప్పుడు? గొడవలు పెడతావు హిందూ ముస్లింలా? నీకు ఇప్పుడు ఏమైందన్నా? ఇప్పుడు ఏమైంది? मारा ఏమైంది నీకు? कंप्लेंट, पुलिस कंप्लेंट कर दो तेरे ऊपर. भरत नाम है तेरा, क्या नंबर है तेरा? 76 मोबाइल नंबर बोल. भाई बंडी नंबर लिया कर दो. बोल रे, मोबाइल नंबर बोल. लिया कर दो भैया. तेरा मोबाइल नंबर भाई बोल. बंडी नंबर लिया कर दो. डर्रा गई पूरे, डर्रा गई तू. करने का डर्रा, फिर करने का काम कर रहा. भाई बंडी नंबर लिया भाई, कर दो कर दो ना, कर देता हूं. देखो बुला के अटका तो है प्रोगेटिव.
బట్ ఇది అక్కడ జరిగిన వివాదం. ఆ ఆటో వెనకాల చేంజింగ్ యువర్ రిలీజియన్ ఈజ్ లైక్ చేంజింగ్ యువర్ ఫాదర్, ఆ పక్కనే ఎనీవన్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ ఎ హిందూ, జై శ్రీరామ్. సో ఒక వ్యక్తి అక్కడికి ఆపి ఆయన పైన బయటికంటే కొంత పరుష ఏకవచనంతోనే ఎరై ఒరై అని మాట్లాడడం, ఏంది ఈ కొటేషన్ అంటే అడగడం, సో హిందూ ముస్లిం వివాదాలు పెట్టాలనుకుంటున్నామని క్వశ్చన్ చేయడం, ఇవన్నీ కూడా ఆ వీడియో మనకు చాలా క్లియర్ కనబడుతోంది. సో ప్రస్తుతానికి ఈ సమస్య పెను దుమారంగా మారింది. హిందూ సంఘాలు ఇన్వాల్వ్ అయ్యాయి, విశ్వ హిందూ పరిషత్ ఇన్వాల్వ్ అయింది, బండి సంజయ్ ఇన్వాల్వ్ అయ్యారు. మరి ఎక్కడి వరకు దారితీస్తూ చూడాలి. మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్న మరిన్ని అప్డేట్స్తో. శ్రీధర్, ఏం జరుగుతుంది? ఆటో డ్రైవర్ భరత్కి సంబంధించిన ఎదురైనటువంటి ఒక వివాదం ఇప్పుడు కేంద్ర మంత్రి వరకు వెళ్ళింది. హిందూ సంఘాలు, విశ్వ హిందూ పరిషత్, అనేక రకాలుగా హిందూ మద్దతుదారులు కూడా తనకు తోడవుతున్నారు, ఆటో డ్రైవర్ భరత్కి మద్దతుగా నిలబడుతున్నారు. సో ఆ కొటేషన్ ద్వారా నిజంగానే పోలీసులు కూడా ఇది చట్టరీత్యా తప్పు అని రకంగా నిర్ధారిస్తున్నారా? ఇలా కొటేషన్ రాయడం, లేకపోతే నిజంగానే ఈ కొటేషన్ హిందూ ముస్లిం మధ్య కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేస్తుందని పోలీసులు నమ్ముతున్నారా? మనోజ్, ఇప్పటికే మనోజ్ కు మీరన్న ఆటో డ్రైవర్ భరత్ కు మీరన్నట్టుగానే ఒకవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు మరొక వైపు విహెచ్పి కానివ్వండి, ఇంకోవైపు నుంచి సామాన్య హిందువుల నుంచి సైతం కూడా కొంత మద్దతు లభిస్తుంది. భరత్ రాసినటువంటి ఆటో మీద ఏదైతే కొటేషన్ ఉందో అది రెండు మతాల మధ్యలో కూడా కొంత చిచ్చు పెట్టేలా ఉందని చెప్పి కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం, పోలీసులు దానికి సంబంధించి పిలిపించడం ఏదైతుందో డెఫినెట్ గా పోలీసులు ఆ కొటేషన్ తో కూడా ఇంకో వర్గానికి సంబంధించినటువంటి మనోభావాలు దెబ్బతింటాయేమో, దానికి సంబంధించి ఎందుకు రాస్తున్నాం అని కొంత ఆరా తీసేటువంటి ప్రయత్నంలో అందులోనే ఎస్ఐ క్లియర్ కట్ గా మనం వింటున్నాం ఆడియోలో కొంత ఘాటుగా కూడా స్పందించాడు. నువ్వు రా లేకపోతే కేసు నమోదు అవుతుంది అనేది కూడా కొంత అందులో ఆడియోలో క్లియర్ కట్ గా ఉంది. కానీ పోలీసుల పైననే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఎవరైతే మాట్లాడినటువంటి ఎస్ఐ ఉన్నారో ఆ ఎస్ఐ పైన కొన్ని విమర్శలు వస్తున్నాయి. దీన్ని ఆ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అవ్వడంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఆయన పిలిపించుకున్నారు. ఆయన పోలీసుకు కానివ్వండి, అక్కడ వచ్చినటువంటి ఒక వర్గానికి చెందినటువంటి వారు అక్కడికి వచ్చి భరత్ ను అడ్డగించి ఆయనకు బెదిరించి కొంత ఫోన్ నంబర్ అడగడం, ఇంకోసారి దాన్ని కొట్టేయమని అడ్డగించి ఎవరైతే బెదిరించారో, బెదరకపోవడంతో కూడా అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలిపించుకొని ఆయనను మెచ్చుకున్నారు. అసలు మెచ్చుకోవడమే కాకుండా తనకు జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో ఆటోకు సంబంధించి ఆయనకున్నటువంటి టాప్ దాన్ని కూడా కొంత చించివేశారు. కాబట్టి ఏదైతే దాన్ని ఉందో దాన్ని కూడా తానే భరిస్తానని బండి పేర్కొనడమే కాకుండా పోలీస్ అధికారులతో సైతం కూడా తను మాట్లాడతానని భరత్ కు హామీ ఇచ్చి సన్మానించి కూడా పంపించాడు. కానీ అంతటితో ఈ వివాదం ఆగట్లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇంకా ఎక్కువగా వైరల్ అవుతుంది. ఆ వైరల్ అవ్వడమే కాకుండా ప్రతి ఒక్కరి నుంచి కూడా అంటే రెండు మతాల మధ్యలో కూడా కొంత పిచ్చి పెట్టే, రెండు వర్గాల మధ్యలో కూడా కొంత మగ్గి రాజేసే విధంగా ఉందని రెండు రకాల ఒపీనియన్స్ అనేవి కూడా వస్తున్నాయి. కానీ ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే కామన్ గా చాలా రోడ్డు మీద వెళ్తుంటే చాలా ఆటోల మీద కానీ వెహికల్స్ మీద కానీ వివిధ రకాలైనటువంటి కొటేషన్స్ ఉంటుంటాయి. అటువంటి వాటికి సంబంధించి కూడా ఆయనకి ఇష్టం వచ్చిన కొటేషన్ ఆయన పెట్టుకున్నాడని చెప్పి కొంత సోషల్ మీడియా వైరల్ అవుతుంటే, మరికొంతమంది మాత్రం అసలు హిందూ ఇక్కడ పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే హిందూ గడ్డ మీద హిందూ అన్నది ఏదైతే ఉందో అది రాశాడు కాబట్టి అలా ఎలా రాస్తారో ఆయన ఎట్లా కంక్లూడ్ చేస్తాడు అనేది